ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని సందర్భానికి అనుకూలంగా తెలుసుకొని ఆత్మీయంగా మనము బలపడదాం. నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని కొన్ని నిమిషాలలో మీకు అందించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. బైబిల్లో అపోస్తుల కార్యము 20వ అధ్యాయము మనం ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు పెద్దలని పిలిచి, సంఘపు పెద్దలు తన యొద్దకు వచ్చినప్పుడు దేవుని యొక్క సంకల్పాన్ని గురించి తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 27, దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమి కూడా దాచుకోలేదు అన్నాడు. జాగ్రత్తగా మీరు వినండి. ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు పెద్దలని పిలిపించుకొని వాళ్ళు రాగానే వారికి ఏం చెప్తున్నాడంటే, నేను సేవకుడనేటువంటి నేను దేవుని సంకల్పము ఒకటి ఉంది, ఆ సంకల్పం అంతా కూడా మీకు చెప్పకుండా ఏది కూడా నేను దాచుకోలేదని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి ఒక సంకల్పము ఉంది అని మనకి అర్థమవుతూ ఉంటుంది. సంకల్పం అంటే ప్రతి ప్రాజెక్ట్కి ఒక సంకల్పం ఉంటుంది. సంకల్పము అంటే ప్రణాళిక, సంకల్పం అంటే దేవుడి యొక్క చిత్తము. చిత్తమన్నా, సంకల్పమన్నా, ప్రణాళికన్నా, నిర్ణయమన్నా ఒక్కటే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పము నాకు తెలుసు. తెలిసినటువంటి ఆ సంకల్పాన్ని మీకు చెప్పకుండా ఏది కూడా దాచుకోలేదని చెప్పేసి అంటాడు. ఇక్కడ మీకు ఏం చెప్పబోతున్నానంటే, మానవుల యొక్క పుట్టుక విషయములో దేవుడికి సంకల్పం ఉంది. మానవుల యొక్క పెరుగుదల విషయంలో దేవుని సంకల్పం ఉంది. మానవుల యొక్క మరణము గురించి సంకల్పం ఉంది దేవుడికి. ప్రతి విషయములో దేవుడికి సంకల్పం ఉంది అని మనము గ్రహించాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రియులారా, మానవుల పట్ల దేవుడికి ఉన్న సంకల్పం ఏంటిది? మానవులకి ఏ ఏ కాలములలో దేవుడి సంకల్పము ఎలాగుంటుంది అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ భూమి మీద మనము పుట్టాలన్నది దేవుడి యొక్క సంకల్పం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు మనం చదివితే, మనము భూమి మీద పుట్టాలి, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలన్నది మన పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక. జాగ్రత్తగా గ్రహించండి. అయితే భూమి మీద మనము పుట్టి పెరగటానికి ముందు ఫస్ట్ తల్లి గర్భములో మనము పుట్టాలి. ఇది దేవుడి యొక్క ప్రణాళిక, ఇది దేవుడి యొక్క నిర్ణయము, ఇది దేవుడి యొక్క సంకల్పము. తల్లి గర్భములో మనం పుడతాము, అలాగ పుట్టాము. జాగ్రత్తగా వినండి. తల్లి గర్భంలో ఎంతకాలం ఉంటాం మనము? 9 లేకపోతే 10 నెలలు. ఈ దశని ఏ దశ అంటామంటే పిండ దశ అంటాం. పిండ దశగా మనం ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉంటాం. తల్లి మనల్ని డెలివరీ చేస్తుంది. డెలివరీ అయిపోయిన తర్వాత ఒక దశలోకి వస్తాం. ఏంటి ఆ దశ? శిశువు దశ. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని అరవద్దు. పిండ దశలో నుంచి శిశు దశలోకి వస్తాం. శిశు దశని కంప్లీట్ చేసుకొని ఏ దశలోకి వస్తాం మనము? ఏమండి? కౌమర దశలోనికి వస్తాం. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తల్లి గర్భములో మనము పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు మహోన్నతుడైన దేవుడు కొన్ని దశలు మనకిచ్చాడు. నేనేమంటున్నానంటే, తల్లి గర్భములో మనము 9-10 నెలలు ఉన్నప్పుడు ఎలా బ్రతకాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక.
ఎలా బ్రతికాం మనము? తల్లి గర్భంలో ఉన్నప్పుడు అండి ఎలా బ్రతికాం మనము? అన్నం తిన్నామా, పాలు తాగామా, ఫ్రూట్స్ తిన్నామా, బిర్యానీ తిన్నామా? తినలే. తల్లి గర్భంలో 10 నెలలు దాకా ఉన్నాం. ఎట్లా ఉన్నాం? కొన్ని సందర్భాల్లో తల్లి ఏదైతే తింటదో, త్రాగుతుందో, జ్యూస్ కానీ బలమైనటువంటి ఫుడ్ ఆమె తిన్నప్పుడు, ఆమె తీసుకున్నప్పుడు, ఆమె ద్వారా వాటిని మనము స్వీకరించి ఆ 9-10 నెలలు అక్కడ బ్రతికాము. జాగ్రత్తగా వినండి. పిండ దశలో దేవుడి యొక్క పోషణ ఎలాగుంటుంది? అది అయిపోయిన తర్వాత శిశువు దశలోకి వస్తాం. శిశువు దశలోకి వచ్చిన తర్వాత మనం ఎలాగ పోషింపబడాలన్నది దేవుడి ప్రణాళిక. శిశువులు ఎలాగ పోషింపబడతారండి? ఎలాగ బ్రతుకుతున్నారు? ఇప్పుడు ఆ బిడ్డ ఉంది. ఆ బిడ్డ ఇప్పటి వరకు ఎలాగ పోషింపబడ్డది అంటే తల్లి యొక్క పాలు దాగి, ఏమండి, తల్లి యొక్క పాలు దాగి ఇప్పటి వరకు ఆ బిడ్డ పోషింపబడ్డది. ఓకే. ఆ తర్వాత ఆ బిడ్డ పెరిగి పెద్దదయ్యి కౌమార దశలోకి రావాలి. శిశువు దశలో ఉన్నటువంటి ఆ బిడ్డకి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఏం చేయబోతున్నాం మనము? అన్న ప్రాసన్న కార్యక్రమాన్ని జరిగించబోతున్నాం. అంటే ఆ బిడ్డ ఇప్పటి వరకు పాలు తాగి బ్రతికింది. కాలమును బట్టి, పరిస్థితులను బట్టి కౌమర దశలోకి రాబోతుంది కనుక పాలు పక్కకెళ్ళిపోయి బలమైనటువంటి ఆహారము తీసుకోవాలి. ఇది ఆ బిడ్డ పట్ల, లేదు మానవుల పట్ల దేవునికి ఉన్న అద్భుతమైనటువంటి ప్రణాళిక. అర్థమవుతుందమ్మా? కనుక 2 దశలు కంప్లీట్ చేసుకుంది మహోన్నతుడి యొక్క చిత్తాన్ని బట్టి. 3వ దశలోనికి వెళ్ళడానికి ముందుగా బలమైనటువంటి ఆహారము తీసుకొని బ్రతకాలన్నది తండ్రి కృప, తండ్రి యొక్క ప్రణాళిక. అందుకొరకు ఈరోజు ఏం చేస్తున్నాం మనము? అధికారపూర్వకంగా సంఘమంతా కూడుకునంటే బలమైనటువంటి ఆహారమును ఆ బిడ్డకి అందించబోతున్నాం. దట్స్ మీన్ అన్నప్రాసన్న కార్యక్రమం. సో ఈ అన్నప్రాసన్న కార్యక్రమంలో దేవుడి యొక్క ప్రణాళిక ఏంటిది? జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఏమి చెబుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము ఒకసారి గ్రంథాన్ని ఓపెన్ చేసి మనము చూద్దాము. దయచేసి ప్రసంగి గ్రంథాన్ని అందరూ తీయాలండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ 2వ అధ్యాయంలో 25వ వచనములో ఏమి చెబుతున్నాడో చూద్దాము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. ఆయన సెలవు లేక, ఏంటండి? ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవడికి సాధ్యమో? అండర్లైన్ చేసుకోండి. ఆయన చిత్తము లేకుండా, ఆయన ప్రణాళిక లేకుండా, ఆయన ఏర్పాటు లేకుండా, ఆయన నిర్ణయము లేకుండా భూమి మీద పుట్టిన ఒక నరుడు, ఒక ఆడపాప గాని మగబాబు గాని భోజనము చేయుట, అన్నప్రసన్న కార్యక్రమంలోనికి రావట ఎవడికి సాధ్యము? అంటే నా వల్లనే జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు దేవుడు ఇక్కడ ఉన్నటువంటి సొలొమోను గారి ద్వారా. దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి. తల్లి గర్భములో ఆ పిండ దశలో ఉన్న బిడ్డ బ్రతకాలన్నా దేవుడి కృప ఉండాలి. శిశువు దశలోకి వచ్చిన తర్వాత బిడ్డ బ్రతకాలన్నా, ఆ బిడ్డ తల్లి పాలు తాగాలన్నా దేవుడి కృప ఉండాలి. ఆ దశ నుంచి బలమైనటువంటి ఆహారం తీసుకోవాలన్నా తండ్రి కృప ఉండాలి. ఆ తర్వాత కౌమర దశ, ఈ దశలన్నిటిలో కూడా ఆ బిడ్డ పోషింపబడాలంటే దేవుని ఉచితమైన కృప ఉండాలి. అర్థమవుతుందా? దేవుని కృప లేకపోతే తల్లి గర్భంలో పుట్టగానే చచ్చిపోయే అవకాశాలు ఉంటాయా? ఉండవా? ఆ తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత కూడా శిశువు దశలో కూడా బిడ్డలు చనిపోయే అవకాశాలు ఉంటాయి. మనం చనిపోలేదు, బ్రతికామంటే ఆయన కృప. శిశువు దశలో కూడా చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, కానీ శిశువు దశ నుంచి మళ్ళీ కౌమర దశలోకి వచ్చేవారు ఉన్నారు. అట్లా మనం ఈ స్టేజీలు మొత్తం దాటుకుంటూ ఈ వయసుకు మనం వచ్చామంటే బికాస్ ఆఫ్ ఈస్ గ్రేస్, ఈజ్ ప్లాన్ ఓన్లీ బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ వరల్డ్.
జగత్తు పునాది వేయటానికి ముందే దేవుని యొక్క అనాది సంకల్పంలో మనం ఉన్నాం కనుకనే తల్లి గర్భము నుంచి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ స్టేజ్ను మొత్తం దాటుకుంటూ వచ్చాము ప్రియమైనటువంటి వారులాగా. కాబట్టి ఈరోజు సహోదరుడు సంజయరావు గారి యొక్క మనవరాలు ఏమండి శిశువు దశలో ఉండి కమర దశలోకి వెళ్ళడానికి ముందుగా అధికారపూర్వకంగా ఏం చేస్తుందంటే బలమైన ఆహారము తీసుకొనబోతూ ఉంటుంది. అందులకై పరమ తండ్రికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. అయితే నేను ఎందుకు ప్రయాసపడి చెప్తున్నానంటే ఏ దశలో మనం ఉండి ఏ ఆహారము తీసుకున్నది ఇంపార్టెంట్ కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అమ్మా, ఏ దశలో ఉండి ఏ ఆహారము తీసుకొని మనము బ్రతుకుతున్నది కాదు ఇంపార్టెంట్. దేవుడు కోరుకున్నది ఏంటంటే ఈ దశలన్నీ దాటుకుంటూ ఈ ఆహారం మొత్తం తినుకుంటూ దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చేటువంటి ఆహారాన్ని బలంగా భుజిస్తూ ఆ ఆహారము వలన లైఫ్ లాంగ్ జీవించాలన్నది మానవుల పట్ల దేవుడికున్న ప్రణాళిక. అది అర్థమవుతుందండి. ఈ ఫుడ్ తిని ఇక్కడే చచ్చిపోమని అంటలేదు, పాలు దాగి ఇక్కడే ఉన్నామని చెప్పేసి అంటలే. అవన్నీ టేస్ట్ చేస్తూ వాటిని తింటూ బ్రతుకుతూ జీవవాక్యమును తినే స్టేజిలోకి రావాలి. యు అండ్ మీ, మనం అందరము కూడా, దేవుని బిడ్డలందరూ కూడా, పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ మన టార్గెట్ ఏంటనంటే, దేవుడి యొక్క ప్రణాళిక ఏంటనంటే జీవవాక్యమును తినాలి, దాన్ని జీర్ణించుకోవాలి, దేవుడి చిత్త ప్రకారంగా ఈ లోకంలో మనం బ్రతికి మన మృత్యువు తర్వాత దేవుడు ఉన్నటువంటి లోకాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు భూమి మీద తల్లి గర్భంలో మనల్ని పుట్టించి ఈ లోకంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. అర్థమవుతుందమ్మా? తల్లి గర్భంలో ఉన్న బయటికి వచ్చిన తర్వాత తల్లి పాలే తాగొద్దు. ఆ తర్వాత బూస్టు, బోర్నవిటా, సెరిలాక్ ఇయేగా తినేది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాదు, నచ్చిన ఫుడ్ కాదు, తిను. తిన్న తర్వాత చివరగా నువ్వు తినవలసింది జీవవాక్యముగా పిలువబడుతున్న దేవుడు మాటలని మనం అందరం కూడా తినాలి. అప్పుడే మనము యుగ యుగాలు మనము జీవిస్తామని దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడు. అర్థమవుతుందా? అంత బాగానే ఉంది బ్రదర్. పాలైతే తాగుతాం, బూస్ట్ అయితే తాగుతాం, బోర్నవిటా తింటాం, మొత్తం ఏదైనా సరే తాగలుగుతాం. కానీ వాక్యాన్ని మేము ఎట్లా తింటాము, ఎట్లా బ్రతుకుతాం అన్నటువంటి సందేహము మీలో చాలా మందికి రావచ్చు. అంతే కదండి? రైట్. దీనిని గురించి లేఖనము ఏం చెబుతుంది, గ్రంథములో మహోన్నతుడైన దేవుడు ఏమి చెప్పాడు అన్నటువంటి సంగతిని మనము చూద్దాం. బైబిల్లో అపోస్తులైనటువంటి యోహాను గారు, ఆయన ఏమి తినడానికి సిద్ధంగా ఉన్నాడో అక్కడ దూత తినిపించిందో అన్న సంగతి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలోకి వెళ్దాము. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 8 కానుంచి నేను చదువుతున్నా, మీరు చూడండి. తీశారండి? ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో వెప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా, అంటే బైబిల్ క్రొత్త నిబంధన, ఆయన దాన్ని తీసుకొని తినివేయుము. ఆ పుస్తకమును తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగును గాని నీ నోటికి తేనె వల్లే మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వల్లే మధురంగా ఉండెను గాని నేను దానిని తిని వేసిన తర్వాత అది నా కడుపుకి చేదయింది అని చెప్పేసి అంటున్నాడు. దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి లేఖనంలో ఉన్న భావాన్ని ఎన్నోసార్లు మనము గ్రహించాం.
కానీ డెప్త్గా మాత్రము గ్రహించలేకపోయాం. ఈ సందర్భాన్ని వందల సార్లు చదువుకున్నాం. సందర్భంలో ఉన్నటువంటి లోతైన మర్మాన్ని మనము గ్రహించలేకపోయాం. ఇక్కడ దూత వచ్చేసి ఆ చిన్న పుస్తకాన్ని యోహాను గారికి ఇచ్చేస్తే యోహాను గారు అంటున్నాడు, ఏమి చెయ్యాలని నీ పుస్తకాన్ని అని అంటే దూత అంటుంది, ఆ పుస్తకాన్ని నువ్వు తిను, నీ నోటికి తీపిగా ఉంటుంది, నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పేసి దూత అన్నప్పుడు ఆ పుస్తకాన్ని తిన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పుస్తకంలో ఏమున్నది? ఆ క్రొత్త నిబంధనలో ఏమున్నదంటే జీవవాక్యం ఉన్నది. ఆ జీవవాక్యములను యోహాను గారు తిన్నాడు. పుస్తకాన్ని తిన్నాడంటే పుస్తకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ తినేశాడు. నోటికి తీపిగా మధురంగా ఉన్నది, లోపలికి వెళ్ళింది. దేవుడి చిత్త ప్రకారంగా అది ఫలించినట్టుగా గ్రంథంలో రికార్డ్ చేయబడ్డది. అంటే మీకు నేను ఏం చెప్పబోతున్నా ఈ సందర్భాన్ని బట్టి అని ఆలోచిస్తే, ప్రతి క్రైస్తవుడు, భూమి మీద పుట్టి పెరుగుతున్న ప్రతి ఒక్కరూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుంచి వచ్చేదాన్ని తాగి తిని బ్రతకాలి. బయటకు వచ్చిన తర్వాత శిశువు దశలో ఉన్నప్పుడు తల్లి నుండి వచ్చేటువంటి పాలు తాగి బ్రతకాలి. ఆ తర్వాత అన్నం తిని బ్రతకాలి. అన్నంలో శ్రేష్టమైనటువంటి అన్నం తిని బ్రతకాలి. అతడితో ఆక్కుంటా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలను కూడా మనము తినాలి, తాగాలి. ఎప్పుడెప్పుడు? ప్రతిరోజు, ప్రతి ఆదివారం, ప్రతి గంట చచ్చిపోయేంత వరకు ఈ వాక్యాలను మనము తినుకుంటూ బ్రతకాలి. అర్థమవుతుందా? నా ప్రయాసం అర్థమవుతుందా? దేవుని పిల్లలారా, ఈ స్టేజీ వరకు ఎవరు రాలేకపోతూ ఉంటున్నారు. ఈ స్టేజీని పక్కకు పెడుతున్నారు. అన్ని గమనిస్తున్నారు, అన్ని చేస్తున్నారు, అన్నిటిని టేస్ట్ చేస్తున్నారు, కానీ వాక్యాన్ని మాత్రము టేస్ట్ చేయలేకపోతూ ఉంటున్నారు. ఈ వాక్యము ఎంతో మధురమైనది, జీవవాక్యం ఇది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దీన్ని తినేవాడు, ఏమండి, ఈ వాక్యాన్ని ఎవడైతే తింటాడో, ఎవడైతే తాగుతాడో వాడు ఎన్నటికీ కూడా నశించుకోడు. అర్థమైతుందా? బూస్ట్ తిన్నా, బోర్నవిటా తిన్నా, శనిలాగా తిన్నా, ఏది తిన్నా కూడా ఈ భూమి మీద కొంతకాలం బ్రతికిపోతారు. కానీ ఈ వాక్యాన్ని తిన్నటువంటి వాడు యుగ యుగాలు జీవిస్తాడు, వాడు నశించుకోడని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనకి పుట్టిన పిల్లలకి ఏ దశలో ఏది అందించాలో అది అందించాలి. ఆ దశ దాటిపోయిన తర్వాత ఆ బిడ్డలకి బలమైనటువంటి ఆహారమైనటువంటి వాక్యాన్ని తినిపించడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. ప్రియమైన వారులారా, నా బిడ్డ బలిష్టంగా బలంగా ఉండాలని లోక సంబంధమైనటువంటి ఫుడ్స్ ప్రొవైడ్ చేస్తారు, మంచిదే. దానికంటే శ్రేష్టమైనటువంటి ఈ ఆహారం కూడా పెడితే అది ఇంకా బాగుంటుంది. అది లైఫ్ లాంగ్ జీవితాన్ని ఆ బిడ్డకి దయచేస్తుంది. కాబట్టి మనము ఈ స్టేజ్లో నుంచి ఆ స్టేజ్లోకి ఫైనల్గా వచ్చి మన బిడ్డలని ప్రభు శిక్షలోను బోధలోను పెంచాలని హృదయపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తూ, ఈ సందర్భంలో మీ అందరిని కూడా హెచ్చరిస్తూ, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మీ హృదయంలో ఇంజెక్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్విక్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.